సో మన థాట్స్ని ఎక్కడికి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఆ థాట్ ప్రాసెస్ని మనకి అడ్డుకట్టు వేయగలమా అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. కాసేపు ఒక ఏమైనా చదవమంటే ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు చదివిన అమ్మ నా వల్ల కావటం లేదు, నాకు ఫోకస్ పెట్టలేకపోతున్నాను అని చెప్పి లేచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అవునవును, అవును మేడం. స్థిరంగా ఒక చోట కూర్చోవడానికి కానీ ఒక వర్క్ చేయడానికి కానీ వాళ్ళలోని మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు. సో మెంటల్ స్టెబిలిటీ అనేది ఎందుకు ఉండదు అని అంటే సర్వసాధారణంగా వాళ్ళలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంటారు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఏం చేస్తాయంటే మనిషిని ఒక చోట నిలబడినియవు, కూర్చొనియవు. ముఖ్యంగా వాళ్ళలో ఉండేది భయం ఒకటి. కొన్ని ఎమోషన్స్ ఏం చేస్తాయి మనిషిని ఇన్స్టేబుల్ కండిషన్కి పంపించేస్తుంది. లైక్ భయం ఒకటి, నెగిటివ్గా ఆలోచించడము, ఫోబియా, ఇవన్నీ కూడా మనకేంటంటే మనల్ని ఇన్స్టేబుల్ కండిషన్లోకి పంపిస్తూ ఉంటాయి అన్నమాట.